ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ సమాధానం కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము రైలు గుండా కావచ్చు లేదా బస్సులలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది మనకు యాచన చేస్తూ కనిపిస్తూ ఉంటారు. గురుడ్డివారు, అవయవాలు లేనివారు, వృద్ధులు, ఎంతోమంది ధర్మం చేయండి అని అంటూ కనిపిస్తున్నాడు. గమనించండి ప్రియమైన వారులారా, చాలామంది వారిని చూస్తూ వారికి సహాయం చేయాలని, వారికి ఒక 10 రూపాయలు దానం చేయాలని వారు హృదయానికి అనిపించదు. ఎందుకంటే కఠినమైన హృదయము. మరి వారు జీవించే విధానాన్ని బట్టి వారి హృదయాలు కఠినబారిపోతాయి. ఎదుటి వారికి 10 రూపాయలు సహాయం చేసి వీరిని ఆదుకుందాం, వీరికి సహాయం చేద్దామనే వారి హృదయంలో పుట్టదు. మరి మీరు ఈ వీడియో చూస్తున్న మీరు ఎప్పుడైనా రైలు మార్గాలలో కావచ్చు, బస్సులలో గుండా ప్రయాణం చేస్తుండే ముందుగా మీరు 100 రూపాయలు కానీ లేదా 200 రూపాయలు చిల్లర మార్చుకొని పెట్టుకోండి. ఇటువంటి యాచన చేస్తున్న వారు మీకు ఎదురుపడేటప్పుడు 10 రూపాయలు దానం చేసి చూడండి. వారి ముఖంలో ఎక్కడ లేని సంతోషాన్ని మీకు కనిపిస్తుంటుంది. మీకు ఎంతో ఆనందం అనిపిస్తుంటుంది. మరి మనం ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక గుడ్డివాడు త్రోవలో కూర్చుండి భిక్షయాటన చేస్తుండగా ఒక వ్యక్తి సువార్త చేస్తుండే ఆ మార్గం గుండా రావడం ఆ గుడ్డివాడు వింటాడు. అప్పుడు విని ఆ గుడ్డివాడు ఏ విధంగా ఆ సువార్త ప్రకటిస్తున్న ఆయన చూసి, మరి ఈయన నాకు ఈ గుడ్డితనం నుండి స్వస్థపరచగల సమర్థుడని ఎరిగి ఏ విధంగా మరి అతనిని ఆ కేకలు వేస్తున్నాడు ఒకసారి మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడుగు బత్తమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అనేవాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించరు గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు గ్రుడ్డివానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిన. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పాను. నేను ఆపురా, ఆ సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఆన్ చేసేవా? ఇక్కడ గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుని ఉండగా యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని విని, మరి ఆ ప్రభువు ఎంతో మందికి స్వస్థపరిచనని ఈ గుడ్డివాడు విన్నాడు. గుడ్డివాడు కళ్ళు మాత్రమే కనిపించవు కానీ వారికి చెవులు చాలా వినికిడిగా, అందరికంటే బహు ఎక్కువగా వినగలుగుతారు, మాట్లాడగలుగుతారు. మరి ఆ చూపైతే లోపం ఉంది కానీ వినికిడి విషయంలో అయితే మాత్రం అందరికంటే ఎక్కువగా వింటారు. ఎందుకంటే వారు మాటల ద్వారా మాత్రమే విని తెలుసుకోగలుగుతారు. చుట్టుపక్కల ప్రాంతంలో ఏమి జరుగుతుంది, ఎవరు వస్తున్నారని వినికిడి ద్వారా మాత్రమే వాళ్ళు గమనిస్తారు. మరి అలాగా ఆ మార్గం గుండా ప్రభువు వెళ్తున్నాడని గమనించిన ఆ గుడ్డివాడు, బర్తమయ్య అనే ఇక్కడ పేరు కూడా రాశారు. అలాగే ఎవరి కుమారుడని కూడా, తిమాయి అనే కుమారుడని కూడా తన తండ్రి పేరు కూడా ఇక్కడ లెక్కించబడింది. మరి బైబిల్లో చెప్తున్న ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా మరి ఉన్నది ఉన్నట్లుగా తెలియపరుస్తుంది. మరి ప్రభువుని పిలుస్తున్నాడు. మరి అనేక మంది జనసమూహం ఉండేటప్పుడు మరి ప్రభువుని, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని బిగ్గరగా మరి ఎక్కువగా కేకలు వేయడము గమనిస్తున్నారు. మరి చుట్టుపక్కల ఉన్నవారు, మరి శిష్యులు కావచ్చు, అనేక మంది వారు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిజమే, ఈరోజు చాలామంది కూడా ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు మరి ఇలాగా ఆపటం లేదా, మరి వారికి ఉన్న రోదన కావచ్చు, వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల చేయాలని అనేక మంది ప్రభు దగ్గరికి రావాలని ఉన్నప్పటికీ కూడా అనేక మంది వారిని ఆటంకపరుస్తున్న వారు ఎంతమంది లేరు కాదంటారా? మరి ఈ గుడ్డివాడిని కూడా అలాగే అణచి ప్రయత్నం చేశారు. కానీ గుడ్డివాడు మరి విశ్వసించాడు. ప్రభువు అనేక మందిని స్వస్థపరచడం, అనేక మందిని బాగు చేయడం, అనేక మంది చనిపోయిన వారిని కూడా తిరిగి ఎంతోమందిని లేపాడని ఈ
జన సమూహం ఎప్పుడైతే చెప్పుకోవడం విన్నాడో విశ్వసించాడు. నా గ్రుడ్డితనం పోవాలంటే యేసు ఎప్పుడు వస్తాడని ఈ మార్గం గుండా మరి ఎప్పుడు వస్తే నేను తప్పకుండా యేసుని దర్శిస్తాను, ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటాను, నాకు కొన్న ఈ గ్రుడ్డితనం తీసివేసేస్తాడు. ఎంతోమంది బాగు చేసిన సమర్థుడు కదా ఈయన, నేను కూడా బాగుపడతాను, స్వస్థపడతానని ఒక చక్కటి మంచి ఆలోచన కలిగి మరి ఆ యేసు ప్రభువు ఆ మార్గం గుండా వచ్చేటప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మరి బిగ్గరగా కేకలు వేసి ఆ ప్రభువుని ప్రభువుకి చేరేంత వరకు కేకలు వేయడం ఆపలేదు. ఎంతోమంది నివారించే ప్రయత్నం చేశారు, కానీ ఈ గ్రుడ్డివాడు ఏమాత్రము వారి మాటల పట్ల మరి వారి మాటల పట్ల భయపడలేదు, మరి నిరాశ చెందలేదు. నా ప్రభువుకి నా స్వరం వినిపిస్తాను, వినేంత వరకు బిగ్గరగా అరుస్తానని మరి కేకలు వేశాడు. మరి ప్రభువు ఆ కేకలు విన్నాడండి. నిజమే, ఈరోజు ప్రభువు ఎక్కడ మరి అవసరం ఉందో, మరి ప్రభువు ఈ రోజులకు రాకపోయినా వారి శిష్యులు కావచ్చు, లేకపోతే సేవకులు కావచ్చు, మరి అనేక టీవీ పరిచర్యలు కావచ్చు, యూట్యూబ్ల ద్వారా వారి ద్వారా ప్రజలకి, నిరాశలో ఉన్న వారికి, నిస్పృహలో ఉన్న వారికి ఈ మాటలు చేరవేయడానికి ప్రభువు పంపిస్తూ ఉంటాడు. కానీ అనేక మంది ఆటంకపరిచేవారు ఈ లోకంలో ఉన్నారు. మరి దుష్టుడు ఏంటంటే కుటుంబాలు పతనమైపోతున్న వారికి ఈ మాటలు చేరకూడదు. అనేక మంది వ్యసనాలు ఉన్నవారికి ఈ మాటలు చేరనివ్వకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. మరి ఎంతోమంది మరి ఈ వాక్యాలు విని విశ్వసించి బాగుపడాలని కోరుకున్నవారు రావాలన్నప్పుడు కూడా రాలేకపోతున్నారు. కానీ వినండి, ఈ వీడియో చూస్తున్న మీరు ఏ అవస్థలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో ఒకసారి విశ్వసించండి. మరి ఆ రోజు కూడా ప్రభువును ఆరాధించిన వారే అనేక మంది, విశ్వసించిన వారే, కానీ వారికి ఉన్న రోగాన్ని కావచ్చు, వారికి ఉన్న అవసరాలు, స్వస్థత మరి స్వస్థతను బట్టి కావచ్చు, మరి ప్రభువు దగ్గరికి వచ్చి మరి ఆ రోగాన్ని నుంచి, ఆ అనారోగ్య సమస్యల నుంచి విడుదల పొందుకున్నారు. మరి వీడియో చూస్తున్న మీరు ఏ అవసరాలు ఉన్నారో, ఏ అనారోగ్యంగా ఉన్నారో విశ్వసించండి, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మరి ప్రభువుని నమ్మండి, స్వస్థపరచగల సమర్థుడు. మరి రండి, మీకున్న అనేకమైన సమస్యల నుంచి విడుదల పొందుకోవడానికి నా ప్రభువు సమర్థుడు. మరి ఎప్పుడైతే ఈ గుడ్డివాడు కేకలు ప్రభువు విన్నాడో అప్పుడు వెంటనే నిలిచి వారిని పిలవండి అనేటప్పుడు భయపడుకు, మరి అప్పుడు శిష్యులు అంటున్నారు, భయపడుకు రా, ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను తోడుకొని రమ్మని పిలిచారని చెప్పేటప్పుడు అప్పటి వరకు గుడ్డివాడు ఒక బట్టను కప్పుకొని ఆ బట్ట ఆధారంగా చేసుకొని భిక్షాటన చేసేటప్పుడు ఆ ఉన్న శరీరం పైన ఆ బట్టని విసిరేసేయడండి. ఎందుకంటే ప్రభువు మరి ఈ బట్టతో నాకు అవసరం లేదు, ఇక నాకు ఈ భిక్షాటన మరి చెయ్యక్కర్లేదు, ప్రభువు నాకు చూపునిస్తాడు, నేను వెళ్ళి కష్టపడి నేను బ్రతకగలనని కోరి దిగ్గున లేచాడండి. ధైర్యంతో, విశ్వాసంతో ఆ బట్టను పారేసి విసిరేశాడు. నిజమే, మీరు కూడా విశ్వసించి మీకు ఉన్న ఆ అవసరాలు ఏమిటో మరి మీరు ఎరుగుదరు, స్పష్టంగా మీకు ప్రభువుకు తెలుసును కాబట్టి విడవండి. మీకు ఉన్న ఆ పాపాన్ని నుంచి, ఆ రోగాన్ని నుంచి విడుదల పొందుకోవాలని అంటే ప్రభువు సమర్థుడు. ఎంతోమంది మారారు, ఎంతోమంది స్వస్థత పొందుకున్నారు. మరి ఈ గుడ్డివాడు మరి ఆ ప్రభువు అడుగుతున్నాడు గుడ్డివాడిని, నీకు ఏమి కావాలని నన్ను పిలుస్తున్నావంటే, ప్రభువా నాకు చూపు కావాలని అంటే, అప్పుడు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని చాలా స్పష్టంగా ప్రభువు మాట్లాడాడండి. మరి ఈ గుడ్డివాడితో మరి మాట్లాడినట్లు మనకి కళ్ళు ఉండి అవయవాలన్నీ సక్రమంగా ఉండి అనేకమైన అంధత్వంలో ఉన్న మనము ఆ అంధత్వాన్ని పోగొట్టుకోవాలంటే నా ప్రభువు సమర్థుడు, అంధత్వాన్ని తీయగలడు. మరి మీరు ఎప్పుడు తీయగలడంటే మీరు విశ్వసించాలి, సంపూర్ణంగా విశ్వసించాలి. మరి మీరు అనుకోవచ్చు, మేము ప్రభువుని ఆరాధించం కదా, ప్రభువుని వెంబడించం కదా, మరి మాకెలాగానంటే ప్రభువు పక్షపాత కాదండి. మీరు ప్రభువుని ఆరాధించినా ఆరాధించకపోయినా మీరు నమ్మండి, విశ్వసించండి. మీకు ఏ అంధత్వం ఉందో దాని నుంచి బయటపడాలంటే విశ్వసిస్తే మాత్రం ఆ అంధత్వం పోగొట్టుకోవడానికి, అంధత్వం నుంచి బయటపడడానికి నా ప్రభువు ఆశ్రయించి మరి మీకున్న అంధత్వాన్ని సంపూర్ణంగా పోగొట్టుకొని నీతిగా, యథార్థంగా మరి ఈ లోకంలో జీవించవచ్చు. మరి మీకున్న మతం మారక్కర్లేదు, మీకున్న ఆచారాలు మారక్కర్లేదు, కానీ మీకున్న అంధత్వాన్ని పోగొట్టుకోవాలని మాత్రమే నా ప్రభువు సహాయం చేయగల సమర్థుడు. నమ్మండి. మరి అనేక మంది ఈ వీడియో చూస్తున్న మీరు మరి విశ్వసించి నమ్మినట్లయితే ప్రభువు కార్యాలు మీరు చూస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.